పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం జరిగింది. ఇక జనసేన తరపున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో దిగితే 21 ఎమ్మెల్యే మంది గెలవడం విశేషం. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు నుంచి ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఆ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ విల్లు ధరించి బాణాలు ఎక్కుపెట్టి కనిపించారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటను రిలీజ్ చేయబోతామని, ఆ యొక్క పాట పవన్ కళ్యాణ్ పాడారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ యొక్క సినిమాకు తొలుత క్రిష్ డైరెక్షన్ వ్యవహరించడం జరిగింది. అయితే సినిమా వాయిదా పడుతూ వస్తుండటంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ యొక్క సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ యొక్క చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అనేది కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ఈ యొక్క సాంగ్ను ఈ యొక్క కొత్త సంవత్సరం ఏడాది ఆరంభంలో రానుందని తెలుస్తూ ఉంది. జనవరి 1న ఈ యొక్క స్పెషల్ సాంగ్ను విడుదల చేయనున్నారట మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ పాడిన ఈ యొక్క పాటను ఈరోజు రాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నారట. మరి యొక్క దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి కూడా ఉంది. అయితే ఈ యొక్క చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ఏఎం రత్నం నిర్మాణంలో ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మూవీని మార్చి 28న వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ సింగిల్కు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.